ఆశ్చర్యాలు షాకులు ఇయ్యడము రాజమౌళికి కొత్తేం కాదు. ఇక ఆయన సినిమా మొదలు పెట్టడం ముగించడం అనేది మీడియాకు కానీ ఎవరికి కానీ అధికారిక ప్రకటన ఎవరికి తెలియదు. ఇయ్యడు గిట్ల సమాచారం. ఇక ఆ నోట ఈ నోట ఇన్న సమాచారం మటుకే రాసుకుంటారు మినహాయించి ఏ విషయం మాత్రం బయట పెట్టాడు. అయితే ఇప్పుడు బాహుబలి సంగతి కాడికి వెళ్ళి గదే తరహాలో ఆయన ముందుకు కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు మన ఎస్ఎస్ఎంబి గదే రాజమౌళి ఇక మన మహేష్ బాబు చిత్రంకు లాంచింగ్ ఫోటోలు బయటపడ్డాయంట. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి అధికారికంగా మొదలైందనేది ఒక్క ప్రకటన గిట్లా రాలేదు. కానీ ఇక ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టిరంట. ఓ షెడ్యూల్ గిట్లా పూర్తయింది అనే వార్త తాజాగా ఏలులకు వచ్చిందంట. హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలనే ఒక పెద్ద సెట్టు వేసి కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించిండంట. అంతేకాదు ఇక హైదరాబాద్లో పలు చోట్ల సినిమాకు సంబంధించిన భారీ ఖర్చుతో కూడుకున్న సెట్లు నిర్మిస్తున్నారంట. ఇక వాటిలోకి ఇప్పుడు చిత్రీకరించనీకే అందరూ సిద్ధమవుతున్నారంట. ఇక మరోపక్క మహేష్ బాబుతో సహా ఈ షెడ్యూల్ పాల్గొనబోతున్నారంట కీలకమైన నటీనటులు. ఇక రెండో షెడ్యూల్ గిట్ల ఇప్పటికే ప్రారంభం కాబోతున్నట్లుగా సమాచారం అయితే వినబడుతున్నది. ఇక ఎట్లనో అమెజాన్ అడవులలో జరిగే ఇది ఒక సాహసోపేతమైన థ్రిల్లర్ వంటి సినిమా కాబట్టి ఇక దానికి అవసరం ఉన్న హైదరాబాద్లోనే పెద్ద పెద్ద సెట్లను వేసేటట్టుగా నిర్మిస్తున్నారంట. ఇక అవసరం మేర సినిమాకు కావాల్సిందా కీలక సన్నివేశాల కొరకు ఇక అమెజాన్ అడవులకు పోయే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇక గతంలో బాహుబలి కొరకు ఇట్లా భారీ యాక్షన్ సన్నివేశాల కోసం జార్జియా పోయి షూటింగ్ చేసిన సంగతికి ఇట్లా తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు సినిమా గిట్లా గదే రకంగా సన్నాహాలు జరుపుతున్నట్లుగా తెలుస్తున్నది. ఇక అంతేకాదు ఇక ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ గిట్లా గ్లోబల్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రాను తీసుకునే ఆలోచనల నిర్వాహకులు జరుపుతున్నారంట. ఇప్పటికే నిర్వాహకులు సంప్రదింపులు గిట్లా ఆమెతోని జరుపుతున్నారంట. ఇక ఇంకా అవి చర్చల్లోనే ఉన్నాయంట. కానీ ఏ విషయం అనేది ఒక కొలిక్కి రాలేదు. ఒకవేళగా విషయం బయటపడితే మటుకు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది అంటున్నారు. ఇక ఎట్లనో కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఖచ్చితంగా మరో ఆస్కర్ పక్కా రాసుకోండి అనేటట్టుగా చెప్పుకోవచ్చు. ఇంతకు ఇక ఈ ఏ విషయం గురించి రాజమౌళి బయటకు పెట్టకపోగా ఈ సినిమా గురించి ఫోటోలు బయటకు ఈడ్చిండంటే ఏదో గట్టిగానే తెలివిగానే ప్లాన్ వేసినట్టు అవపడుతున్నది. మళ్ళా అందుకు ఈ సినిమా ఇప్పటి నుంచే జనాలకి తీసుకుపోయే సాన్నిహిత్యంతో ఇక ఆ ఎత్తుగడతోనే ఈ ఫోటోలు వదిలిండంటారా, లేకుంటే దీని వెనకాల ఇంకేదైనా ఉన్నదంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.